సిద్ధార్థ కరాటే అకాడమీ 42వ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు నందు సెప్టెంబర్ 1వ తేదీ జరిగే అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీలు సంబంధించిన వాల్ పోస్టర్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ 42 సంవత్సరాల నుండి కరాటే అకాడమీ నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. క్రీడా పోటీలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఈ పోటీలకు ఒంగోలు నగరంలో ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. అకాడమీ నిర్వాహకులు నల్లూరి మోహన్ రావు మాట్లాడుతూ దాదాపు 800 మందికి పైగా కరాటే క్రీడాకారులు పాల్గొంటారని, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 62 శాఖల ద్వారా నిత్యం వందలాది మంది శిక్షణ పొందుతున్నారని, ఈ పోటీలు సెప్టెంబర్ 1వ తేదీ ఒంగోలు కర్నూలు రోడ్ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు జరుగుతాయని, ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఉచిత వసతి భోజన సౌకర్యం కలదు అని తెలిపారు. విజేతలైన వారికి మెడల్స్, సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కరాటే అకాడమీ చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు మండువ మురళీకృష్ణ, అకాడమీ ప్రతినిధులు మండువ సుబ్బారావు, మారెళ్ల సుబ్బారావు, దుగ్గినేని వెంకట్రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా కొద్దిగా సైడ్ మాస్టర్ ఏమో ఫైనాన్షియల్ సిద్ధార్థ కరాటే 52వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 1వ తారీఖు మహాలక్ష్మి ఫంక్షన్లో ఇంటర్ స్టేట్ కరాటే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అలానే అశోక్ రెడ్డి గారు, చిత్తూరు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఈ కరాటే అసోసియేషన్కి 42 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా స్వచ్ఛందంగా మనం కరాటే నేర్పిస్తూ ఉన్నాం మన అసోసియేషన్ నుంచి. ఇది తెలంగాణ, ఏపీ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా దాదాపు 62 బ్రాంచులతోటి నడుస్తూ ఉంది. దీనికి నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. చైర్మన్గా ప్రతిభా కాలేజెస్ చైర్మన్ గారు నల్లూరి వెంకటేశ్వర గారు ఈ అసోసియేషన్ చైర్మన్ ఉన్నారు. అలానే సిద్ధార్థ కరాటే అకాడమీ ఏపీ, తెలంగాణ ప్రెసిడెంట్గా మండం మురళీకృష్ణ గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారికి కావాల్సిన వసతులు, లాడ్జింగ్, భోజనం మన వాళ్ళకి అందరికీ ఉచితంగా అన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున అంతర్రాష్ట్ర కరాటే పోటీ జరుగుతుంది. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చేమకుర్తి. మోహన్ రావు సారంజ్యం మాస్టర్ గారు, దీనిలో అందరూ క్రీడాకారులు పాల్గొని జయప్రదం ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళ గౌరవనీయ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు బ్రోచర్ ఆవిష్కరించారు. దీనిలో అందరూ భాగస్వామ్యం అయ్యి జయప్రదం చేయవచ్చు. అందరికీ నమస్కారం అండి. మన సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయేటువంటి అంతర్రాష్ట్ర కరాటే టోర్నమెంట్కి సంబంధించినటువంటి బ్రోచర్ని ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3 రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభని నిరూపించుకోబోతూ ఉన్నారు. ఇది 42వ వార్షికోత్సవం సందర్భంగా మన మోహన్ రావు మాస్టర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దీనికి ఈ కరాటే అసోసియేషన్కి మన గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలానే ఈ సిద్ధార్థ కరాటే అకాడమీకి సంబంధించినటువంటి ఎటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి మన ముఖ్యులు గౌరవనీయులు నల్లూరి వెంకటేశ్వర గారికి, అలానే సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మండం మురళీకృష్ణ గారికి, మన నగర ప్రముఖులు మారెళ్ల సుబ్బారావు గారు, అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మన నగరంలో ఉన్నటువంటి క్రీడాభిమానులు అందరూ కూడా రేపు సెప్టెంబర్ 1వ తేదీన జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని మన
కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపం నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు ఔత్సాహికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ఆహ్వానిస్తా ఉన్నాం. కరాటే అసోసియేషన్ నాయకులు నలుగురి మోహన్ రావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున ఒంగోలు కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి పురస్కారాలకు 1000 మంది కరాటే క్రీడాకారులతో పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మోహన్ రావు గారు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రోచరు మన ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారు ఆవిష్కరించారు. దీనికి సంబంధించి నల్లూరి వెంకటేశ్వర గారు ప్రతిభా విద్యా సంస్థలైన మనకి ఆతిథ్యం ఇస్తున్నారు. వారితో పాటు ఎంతోమంది సహాయ సహకారంతో ఈ పోటీలను జయప్రదం చేయాలని నగర ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.